ఏంటి అల్లెక్కే అదే అబ్బాయి మాట్లాడితే ఎంత హైలైట్ అయ్యి ఉండదు ఆ బూత్లో. అబ్బాయి అలా మాట్లాడాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు మాట్లాడితే అబ్బాయిలే కదా బూతులు ఎక్కువ మాట్లాడతారు. ఒక అమ్మాయి మాట్లాడింది కాబట్టి కదా ఎంత బాగా చేస్తున్నారు. అబ్బాయిలు బూతులు మాట్లాడతారు అంటే దానికి రీజన్ ఉంటేనే మాట్లాడతాడు, దానికి ఉత్తైనా అనుకోకుండా మాట్లాడారు అనమాట. అంటే బిజినెస్ లో కొంచెం తెలివి తక్కువగా మాట్లాడి ఉండొచ్చు, కానీ అమ్మాయిలు కాబట్టి ఇంత అలాగా ట్రోల్ చేయడం తెలివి తక్కువ అని మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా అడుగుతారు ఈ ప్రశ్న? అసలు నువ్వు నీకు చేత కాదు, అంత బిజినెస్ మైండ్ ఉండాలని ఏం రూల్ లేదు. బిజినెస్ మైండ్ కాదన్న అక్కడ ఏమంటారు, అల్పం బట్టి కొవ్వెక్కి మాట్లాడుతాడు. సో అలాంటి మాటలు మాట్లాడింది అమ్మాయి. ఏమన్నది తను, నీకు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. సో రేట్లు ఎక్కువ ఉన్నాయంటే మాది మేము చేసే పద్ధతి ఇదా అంటే మేము క్వాలిటీగా ఇలా చేస్తున్నాము, లేకపోతే మేము తీసుకొచ్చే క్వాలిటీగా మా దాంట్లో అందరికంటే బెటర్మెంట్గా ఉంటుంది, దానివల్ల మేము ₹1 ఎక్కువ పెట్టుకున్నాం అని చెప్తే సరిపోతుంది. నువ్వు పచ్చళ్ళు కొనలేని చదగా పచ్చళ్ళు కొనలేని నువ్వు పిక్కిల్స్ కొనలేకపోతున్నావు, నువ్వు పిల్లని ఏం పోషిస్తావు, నీకు పెళ్ళిందుకు నువ్వు పోయి ఇంట్లో పాచి పని చేసుకోపో, నీ పిల్లని పని చేయించుకోపో అని అమ్మ బూతులు తిడతాయి. ఎవరు పడతారు అసలు అలా తిట్టడం? అసలు అమ్మాయికి అలాంటి మాట్లాడతారా? అమ్మాయి ఏ పుట్టుక పుట్టింది, అసలు ఎలా పుట్టింది, దాని పుట్టుకైనా అంటే ఓకేనా? అంటే అమ్మ క్షమాపణలు అడిగింది కదా, క్షమించడే ఉద్దేశం లేదా మీకు? మరి అంటే అబ్బే అలాంటిది ఆలోచన ఏం లేదు. అంటే క్షమాపణ అమ్మాయి ఆల్రెడీ పోలీసు అదే ఏమంటారు, అమ్మాయి మీద కేసు కూడా అయింది, పోలీసు వారెంట్ కూడా పోయింది. బస్ అమ్మాయిని అరెస్ట్ చేస్తారో లేదని తెలియదు. ఆల్రెడీ రిపోర్ట్ కొడితే అమ్మాయి పేజ్ కూడా పోయింది. ఒక 5,000 మంది రిపోర్ట్ కొట్టేశారు, పేజ్ పోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రావట్లేదు, వాళ్ళ పీల్స్ కూడా బంద్ చేశారు. సార్ ఫస్ట్ ఆఫ్ మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మినిమం సెన్స్తో మాట్లాడాలి. మాట్లాడితే మళ్ళీ అందులో ఒక అమ్మాయి అబ్బాయి ఏమన్నాడు, మన ఏమన్నాడు, అబ్బాయి ఏమన్నా జస్ట్ క్యాజువల్గా రేట్లు ఇలా ఉన్నాయండి అంటే మా క్వాలిటీ ఇది చెప్పాను కదా, మాకు ఇలా రేట్లు ఇలా క్వాలిటీగా ఉంటే మా పచ్చళ్ళు లేకుంటే ఇలా మేము క్వాలిటీగా పెడుతున్నాము. సో మేము ₹1 ఎక్కువ పెట్టుకున్నాము, వాళ్ళ బయట వాళ్ళకి మాటకి డిఫరెంట్ తిని చెప్పండి అంటే సరిపోయేది చిన్న మాటతో. తను కొవ్వు ఎక్కి ఇలా మాట్లాడడం అనేది చాలా రాంగ్ అనమాట. అంటే అమ్మని క్షమించాల్సిన అవసరం లేదంటారా? కొన్ని చిన్న వయసే కదా, కొంచెం ఏదో తప్పు చేసి మాట్లాడింది కొంచెం. ఇంకా చిన్న వయసు చిన్న వయసే కానీ మాటలు పెద్ద వయసులో మాట్లాడింది కదా, అసలు అంతా మాట్లాడే అవసరం ఏంటో నాకు అర్థం కాదు. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు వైరల్ అవడం కోసం ఇలా మాట్లాడారు అనుకుంటున్నాను. నేను కావాలని చేశారు అనుకుంటున్నాను. కావాలనే మరీ బ్యాడ్ అయిపోయారు కదా, కావాలని చేస్తుంటే కనుక వైరల్ అయిపోయారు కదా. బిగ్ బాస్కి వెళ్తారే ముగ్గురు, బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉంది. బిగ్ బాస్ కూడా వెళ్తారే ముగ్గురు. ఏంటి మీరంటే బిగ్ బాస్కి వెళ్ళి వెళ్ళాలంటారు ఇటువంటి వాళ్ళు? బిగ్ బాస్ కాదు కదా, సమాజంలో కూడా ఉండనిచ్చే అవకాశం లేదు. బిగ్ బాస్కి వెళ్ళాలా వద్దంటారా? ప్రైజ్ ఎక్కువైంది అంటే అలా మాట్లాడడం అవసరం అంటారా?